హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఎల్బీ నగర్లో 6th ఓపెన్ అయింది, తెలిసిన విషయమే కదా మీకు. ఆ రోజు ఆ ఓపెనింగ్ రోజే జాయిన్ ఉంటాను. జస్ట్ 4 daysలో బ్లౌజ్ కుట్టించి ఫస్ట్ క్రాస్ కటింగ్ అనేది. సో ఫినిషింగ్ చూడండి ఒక్కసారి. ఫినిషింగ్ నీకు ఎలా అనిపిస్తుందిరా? బాగుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఐబీపీ నుంచి. ఐబీపీ అంటే దూరమే. 40 కిలోమీటర్స్. 40 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అంత దూరం నుంచి ఎట్లా వస్తున్నారు? హ్యాండిక్యాప్డ్ మళ్ళీ ఎట్లా రాగలుగుతున్నావు అసలు? వస్తున్నాం మేడం. అయ్యయ్యో, నీకు సాటిస్ఫై మరి వచ్చేందుకు? ఓకేనా? సాటిస్ఫై హ్యాపీనెస్ అనిపిస్తుందా? ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది చూడండి. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది చూడండి. ఈ ఫినిషింగ్ ఎలా అనిపిస్తుంది? ఇంట్లో మిషన్ కన్నా ఇక్కడ మిషన్ జాక్ మిషన్ కాబట్టి చాలా బాగుంటది. ఒక్కటి ఇంటి దూరం నుంచి వచ్చినా కాబట్టి ఒక 1 week తర్వాత నువ్వు డే బై డే రా. డైలీ వస్తే పాప నీ హెల్త్ ఇష్యూస్ అన్ని చూసుకోవాలి కదా. డే బై డే వస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ ఇచ్చిన వెంటనే నాకు అర్థమైందా? ఫస్ట్ పేపర్ లో ఇచ్చిన, క్లాత్ మీద ఫస్ట్ పేపర్లో ఇస్తాను. పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పేపర్ పట్టుకొని క్లాత్ చేస్తారు వాళ్ళు. నీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? కానీ చాలా బాగా కుట్టిందండి. కొంచెం టెన్షన్ పడింది, ఇంకా దూరం నుంచి వచ్చింది కదా, కొంచెం టెన్షన్ పడింది. కానీ కుట్టడం మాత్రం బాగా కుట్టింది. ఇవాళ ఫస్ట్ బ్లౌజ్ కుట్టింది, ఇంకా హెమ్మింగ్ ఇది కాలేదు. ఇది మాత్రం బ్యాగ్ కూడా పైపింగ్ ఇస్తుంది. పేరేంట్రా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బోడుప్పల్. ఓపెనింగ్ రోజు జాయిన్ అయినా నువ్వు. ఎన్ని రోజులు కుట్టినావు ఈ బ్లౌజ్? 2 days. నీకు ఫస్ట్ అర్థమైందా క్లాస్ ఇస్తే? ఫస్ట్ వచ్చినందుకు హ్యాపీయా? చాలా హ్యాపీయా? చాలా బాగా నేర్చుకుంటాండి ఇక్కడ మాత్రం. చాలా తొందర క్యాచ్ చేస్తుండే వీళ్ళు. మళ్ళీ మిషన్స్ కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది. అంతే కదా, మిషన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. కటింగ్ వరకే నాదండి, స్టిచ్చింగ్ మాత్రం వాళ్ళే కుడుతున్నారు. కానీ ఏం సతాయించలేదు. చాలా అంటే చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే ఓన్లీ ఫస్ట్ బ్లౌజ్ అయింది, ఇంకా సెకండ్ బ్లౌజ్ కాలేదు. ఈ పేరేంట్రా? శ్రీజ. ఎక్కడ మీది? బైరమాల్ కూడా. ఎట్లా చూసి వచ్చినా మా దగ్గరికి? యూట్యూబ్ లో చూసి. యూట్యూబ్ అంటే ఏమన్నా ఫ్రీ ఎవరైనా ఇచ్చారా, లేకపోతే యూట్యూబ్ లో నచ్చి మీ అత్తమ్మనా? ఓకే. స్టిచ్చింగ్ వచ్చా ఏమన్నా? రాదు మ్యామ్, జీరో నాలెడ్జ్. ఏం రాదండి స్టిచ్చింగ్ తనకి. అసలు మిషన్ కూడా టచ్ లేదు. అంతే నా మిషన్ కూడా టచ్ లేదు. స్టార్టింగ్ నేను చెప్పింది ఎంత బాగా కుట్టింది చూడండి. తన సైజే. సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫైడ్. అసలు ఏం రాను వాళ్ళు కుట్టండి, నేనే సాటిస్ఫై. ఎందుకంటే మాకే 2-3 years పట్టినప్పుడు ఏం కరెక్ట్ చెప్పటం లేక. కానీ గ్రేట్, నువ్వు మాత్రం చాలా అంటే చాలా బాగా కుట్టింది. నీ పేరేంట్రా? సౌజన్య. ఎక్కడి నుంచి వచ్చారు? ఆరం దగ్గరనే. దూరం 17 kilometers. ఓ 17. ఈ స్టిచ్చింగ్ వచ్చేయమన్నా? స్టిచ్చింగ్ తనకి ఏం రాదండి. తను ఫస్ట్ బ్లౌజ్ చూడండి, క్రాస్ కటింగ్. ఇది అర్థమైందా నీకు? బ్లౌజ్ చాలా బాగా సాటిస్ఫై. దూరం చూసిన సాటిస్ఫై అంటే అన్ని ఫెసిలిటీ ఉన్నాయి కదా, మిషనే కానీ ఏదే కానీ. మిషన్ F6 తోనే వీళ్ళు బాగా కుడుతుందండి. స్టిచ్చింగ్ మాత్రం నాదేం లేదా, మిషనే హెల్ప్ చేస్తుంది. మీ స్టిచ్చింగ్ కటింగ్ మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ చెప్తాను. స్టిచ్చింగ్ పెద్ద మ్యాటర్ కాదు ఫ్యూచర్ లా. మెయిన్ కటింగ్ మ్యాటర్. మెయిన్ స్టిచ్చింగ్ ఎందుకంటే సాగకుండా కుట్టడం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్కటి. వచ్చేందుకు హ్యాపీ? అందరూ నుంచి వచ్చేందుకు చాలా హ్యాపీయా? ఓకే. 2 years నుంచి 2 years చూస్తున్నా, నన్నే ఫాలో అవుతున్నా 2 years నుంచి. అమ్మా గ్రేట్. అదే ఎల్బీ నగర్ ఎప్పుడు పెడతామా అని వెయిట్ చేసిల్లా. ఏం పేరు? రజిత మేడం. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? కొత్తపేట. ఈ స్టిచ్చింగ్ ఇంత ముందు వచ్చా? 12 years. అంటే ఇంట్లో వరకే ఫస్ట్ బ్లౌజ్ టు బ్లౌజ్. చాలా తేడా ఉంది దాని దీనికి. చాలా ఉంది మేడం. ఫస్ట్ నేను కుట్టలేను అనుకున్నావా? ఇంత ఫినిషింగ్ వచ్చేది ఇంటికన్నా? పైపింగ్ కానీ ఇట్లా రాదు, ఓన్లీ బ్లౌజ్ టు బ్లౌజే. కన్ఫ్యూజ్ అనిపించింది స్టార్టింగ్ లా? ఇది స్టార్టింగ్ డే అండి. స్టార్టింగ్ డే ఓపెనింగ్ రోజు జాయిన్ అయింది. కానీ ఆ రోజు స్టార్టింగ్ రాలి నాకు 10 classes తర్వాత వచ్చింది. కానీ తనకు కన్ఫ్యూజ్ అనిపించింది. కటింగ్ చాలా తేడా ఉంది, ఆ కటింగ్ చాలా తేడా ఉంది. హ్యాపీ వచ్చింది కదా? హ్యాపీ నీకు? చూడండి ఎంత బాగుంది. ప్రిన్సెస్ కట్. ఫిట్టింగ్ మంచిగా వచ్చిందారా? ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఇంట్లో బ్లౌజ్ టు బ్లౌజ్ కుట్టేవాళ్ళు కదా. చాలా కన్ఫ్యూజ్ ఉంది. స్టార్టింగ్ డేనే చెప్తా, వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజ్ పడకండి చెప్పినా లేదా. ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయిందా? ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? తుక్కుగూడ నుంచి మేడం. తుక్కుగూడ. ఎన్ని రోజుల కానీ చూస్తున్నా నన్ను? నేను 1 year నుంచి ఫాలో అవుతున్నావు. 1 year నుంచి. ఓకే. నువ్వు ఇంట్లో కుడితే ఇది వరకు కుట్టేదా, లేదా ఇప్పుడు ఇక్కడ స్టార్టా? లేదు మేడం, కుట్టేది నేను 5 years నుంచి కుడుతున్నా. తేడా ఉందా? ఆ కటింగ్ తేడా ఉందా? అంటే అప్పుడు బ్లౌజ్ టు బ్లౌజ్ కుట్టేదాన్ని, మెజర్మెంట్ లతో కుట్టకపోతుంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మెజర్మెంట్ లతో ఫినిషింగ్ బాగా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉందా మీ సైజుకు? ఓకే. హ్యాపీ వచ్చినందుకు కదా? హ్యాపీయా? హ్యాపీ మేడం. ఇది తన బ్లౌజ్ అండి, ఇది క్రాస్ కటింగ్. ఇప్పుడు అందరికి ఓన్లీ 10 days కూడా ఓన్లీ ఫస్ట్ సెకండ్ బ్లౌజ్ అయింది అండి. గేమ్ బ్లౌజెస్ కావాలి వీళ్ళకు, ఓన్లీ ఫస్ట్ సెకండ్ బ్లౌజెస్. ఇది ప్రిన్స్ కట్ అండి. ఇది నార్మల్ క్రాస్ కటింగ్. సరే వచ్చినందుకు హ్యాపీ. ఇది చాలా తేడా ఉందా? కటింగ్ కానీ మిషన్ హెల్ప్ చేస్తుందా? మిషనే చెప్తున్నా. స్టిచ్చింగ్ విషయంలో మాత్రం నాదేం లేదు, మిషన్ చాలా సపోర్ట్ చేస్తుంది. అందుకే అన్ని F6 మిషన్స్ తీసుకొచ్చిన. ఏ మిషన్ తీసుకు అన్ని మళ్ళీ కొత్తవి. బాగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, జస్ట్ 10 days కదా మేము ఓపెనింగ్ చేసి కూడా. చూడండి ఎంత బాగా కుట్టారు చూడండి. కానీ ఓన్లీ 10 members. ఆ 10 members ఫుల్ హ్యాపీ. ప్లస్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ వాళ్ళు వేసుకొని నేనే చూస్తాను ఫస్ట్ వేసుకున్నాక బ్లౌజ్. ఒకవేళ ట్రయల్ రూమ్ ఉంటుంది, ఆ ట్రయల్ రూమ్ వేసుకొని చూసినాక వాళ్ళ హ్యాపీనెస్ చూశారు కదా మీరు. ఇది ఫస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటే ఇంకా ముందు చాలా వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఎట్లా అంటే వస్తే ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టు, ఒక హౌస్కి వచ్చినట్టే ఉంది వీళ్ళకు ఉంది.
ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ అందరు ఫ్రెండ్స్ అయిపోతున్నారు, ప్లస్ ఏది ఉన్నా నేను ప్రతి ఒక్కటి చూసుకుంటా అని చెప్పి వాళ్ళకి ఒక హ్యాపీనెస్. ఓకే నువ్వు బాగా కుట్టినావా, నువ్వు ఆ ఒక్క హ్యాపీనెస్ చాలా ఉంది. ఇదికి వచ్చిన వాళ్ళు ఇంత ఇష్టంగా ఉంటే అంత ఇష్టంగా ఉంటారండి ఇక్కడ మాత్రం. నేనే 6 కానీ అయిపోయిందా వెళ్ళానంటే అబ్బాయి ఇంటికి వెళ్ళాలనిపిస్తలేదు మేడం, ఇక్కడ మంచి కుట్టాలనే కుడతారు. ఒకటే బ్లౌజ్ కుట్టినా మీద ఇంటికి కాడ కుట్టమంటే ఇక్కడనే కుట్టబోతే కానీ మిషన్స్ సరిపోవు కదండి. ఎన్ని 50 మెంబర్స్ అయినా అన్ని మిషన్స్ తెలియదు కదా. మినిమం ఇప్పుడు 10 మిషన్స్ ఉన్నాయి, రేపు ఫ్యూచర్లో తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకో 3-4 మిషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వెళ్తాం, మళ్ళీ కలుసుకుందాం. మిస్ లతా.